औज़ बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीअना हबीबना नबीना व मौलाना मुहम्मदिन व बारिक व सल्लिम। మిత్రులందరికీ నా తరపు నుండి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు। ఈరోజు మన లెక్చర్లో మనం ప్రీవియస్గా నేర్చుకున్నది ఏంటంటే దీన్ గురించి నేర్చుకున్నాం। దీన్ అనేది బేసిక్ ప్రాథమికం। ఇంకా దీన్ గురించి మనము అల్లా యొక్క ఇష్టాన్ని దీన్ అని చెప్పుకున్నాం, అల్లా యొక్క మర్జీని దీన్ అని చెప్తాము। అయితే దీన్ గురించి మనం దీన్ అనే పదం అల్లా యొక్క ఇష్టం అని నేర్చుకున్నాం। అయితే అల్లా యొక్క ఎలా ఇష్టమైంది దీనికి ప్రూఫ్ దలీల్ ఏముంది, మరి రుజువు చేయాలి ఎక్కడి నుండి? ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి। అయితే మనకు కంప్లీట్గా దీని మీనింగ్ ఏందో అర్థమవుతుంది, మరియు మనం అర్థం చేసుకోవచ్చు దీన్ అంటే అల్లా యొక్క ఇష్టం అన్నట్టు। మరి ఎలా? ఒకవేళ మనం ఖురాన్ని చూసినట్లయితే సూరే ఫాతిహాలో మొట్టమొదటి సూరా ఖురాన్ మజీద్లో ఏమని ఉంది? మనమందరం చదువుతాం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహమానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్। ఈ మాలికి యౌమిద్దీన్ ఎక్కడైతే వచ్చినదో మరి దీని అర్థం ఏముంది? మరియు మనకు తెలిసి ఉండాలి మాలికి యౌమిద్దీన్ దీన్ అనే పదం ఖురాన్లో కూడా ఉంది। ఇది ఒక రుజువు, ఇది ఒక ప్రూఫ్। మరియు ఇక్కడ మాలికి యౌమిద్దీన్ అంటే మాలిక్ అంటే ఏమిటి, దీన్ అంటే ఏమిటి? అయితే మాలిక్ అనేది అల్లా యొక్క పేరు మాలిక్। దీన్ అంటే అల్లా ఏదైతే అల్లా ప్రేమించాడో అదే దీన్। ఇంకా దీని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఖురాన్ కరీంలో ఖయామత్ ఏదైతే ఉంటుందో యుగాంతం, ఆనాటి యొక్క మాలిక్ని మాలికి యౌమిద్దీన్ అంటారు। యుగాంతం ఎప్పుడైతే ఆకాశం మరియు భూమి, ఈ జలం, వాయుమండలం అన్నీ నాశనం అయిపోతాయి అల్లా యొక్క ఆజ్ఞంతో, అప్పుడు ఏమీ ఉండదు ప్రపంచంలో ఎక్సెప్ట్ అల్లా తప్ప ఎవ్వరు ఉండరు। అయితే మాలికి యౌమిద్దీన్ అనే పదం దాని యొక్క అర్థం ఏముందంటే ఆ అల్లా ప్రభు అయితే ఏదైతే ఉన్నాడో ఆనాటి ఖయామత్ యొక్క రోజు యొక్క మాలిక్ని మాలికి యౌమిద్దీన్ అంటారు। మరియు ఖయామత్ యొక్క రోజే అల్లా మాలిక్ ఉన్నాడా? మరి ప్రస్తుత రోజుల్లో మాలిక్ ఎవరు ఉన్నారు? మరి ఇప్పుడు మనం బతుకుతున్నాం, మన మాలిక్ ఎవరు? మరి ఒకవేళ అల్లాను యుగాంతం నాటి మాలిక్ అంటే ఖయామత్ రోజే అల్లా అప్పుడే ఒక మాలిక్ ఉంటే మరి ఇప్పుడు ఎవరు మాలిక్ ఉన్నారు? అయితే ఇప్పుడు మనకు ఈ అర్థం అయితే లేదు। మరి ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి మనము దీనిని గ్రహిస్తే మనకు జవాబు అనేది దొరుకుతుంది। ఎలా అంటే మనమందరం చెప్తున్నాము మాలిక్ యౌమిద్దీన్ అంటే ఏదైతే ఖయామత్ ఉంటుందో ఖయామత్ ఆ రోజు యొక్క మాలిక్ని మాలిక్ యౌమిద్దీన్ అంటారు। మరి ఈ రోజుల్లో ఎవరు మాలిక్ ఉన్నారు? ఈ రోజు ఎవరు అల్లా ఉన్నారు? అయితే ఆనాటి మాలికే ఈనాటి మాలిక్ ఉన్నాడు। అయితే దీని యొక్క అర్థాన్ని ఎలా ధృవీకరించారు ఔలియల్లా వారి యొక్క ఉల్లంఘన ప్రకారం మనము గమనిస్తే మనకు జవాబు దొరుకుతుంది। ఎలా అంటే చూడండి, దీనిని మాలిక్ యౌమిద్దీన్ని జజా और బద్లా యొక్క రోజు కూడా చెప్తాము। జజా అంటే ఏమిటి, బద్లా అంటే ఏమిటి? జజా అంటే రివార్డ్ ఇవ్వాలి, ఏదైనా బహుమతి ఇవ్వాలి, జజా అని అంటారు। బద్లా అంటే వాటి యొక్క పగ తీర్చుకోవాలి। యానీ ఏదైతే మనము ఆజ్ఞలను ఇస్తున్నామో, ఎవరికైనా ఏమైనా హుకుం చేస్తున్నామో వారు వాటిని ఆమోదపరచక పూర్తి చేయక ఎవరైతే చేస్తారో వాటిని కఠినంగా శిక్షిస్తారు అన్నట్టు। అయితే ఇప్పుడు మాలికి యౌమిద్దీన్ ఆ రోజు అల్లా ఎవరిని శిక్షిస్తారు, మరి ఎవరిని కఠినంగా శిక్షిస్తారు, మరి ఎవరిని బహుమతులుగా రివార్డ్ ఇస్తారు?
ఖయామత్ యొక్క బహుమతి ఏంది అల్లా తరపు నుండి? ఖయామత్ లోని బహుమతి జన్నత్, దానిని స్వర్గం అంటారు. స్వర్గం అనేది అల్లా యొక్క బహుమతి. ఎవరికి ఇస్తారు? ఎవరైతే అల్లా పేరుపై, అల్లా సిఫత్లపై ఎవరైతే ఈమాన్ తీసుకొని వస్తారో, ఎవరైతే ఫేత్ తీసుకొని వస్తారో, అల్లా మరియు అల్లా యొక్క కితాబులపై మరియు ప్రవక్తలపై మరియు ఏంజిల్స్లపై ఎవరైతే, మరియు ఆ రోజు నాటి యుగాంతం రోజు ఎవడైతే ఖయామత్ రోజు ఇమాన్ పెడతారో అల్లా పైన, వారికి అల్లా ఏమిస్తారు? జజా ఇస్తారు. దీనిని ఏమంటారు? జజా और బద్లా అంటారు. రివార్డ్ ఇస్తారు, బహుమతులు ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ అల్లా తాలా దీని ఇవ్వకపోతే, అల్లా మనకు దీని ఇయ్యలేడు, దీని గురించి సందేశం ప్రవక్తల నుండి మనకు పంపలేడు, అయితే వట్టిగా అల్లా తాలా శిక్షిస్తలేడు. అల్లా ఏదైతే సృష్టికర్త ఉన్నాడో ఆ ఖయామత్ రోజు యొక్క అల్లా అప్పుడు ఒకవేళ ఎవరిని దీన్ ప్రవక్తల నుండి పంపక, దీని యొక్క పరిచయము ప్రజలకు చేయక ఒకవేళ శిక్షిస్తే అల్లా ఏమవుతాడు? అల్లా యొక్క పేరు చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అల్లా ఎప్పుడు పేరు చేంజ్ కాదు వాళ్ళది. అంటే ఒకవేళ అల్లా దీని పరంగా ఆజ్ఞలను ఇయ్యక, ప్రవక్తలను ప్రజల దగ్గర పంపక డైరెక్ట్ ఖయామత్ రోజు శిక్షిస్తే అల్లా ఏమవుతాడు? అయితే అల్లా జాలిం అయిపోతాడు. మాజల్లా బి రబిలాల్, అల్లా జాలిం అయిపోతాడు. అయితే అల్లా జాలిం లేడు, అల్లా ఎవరిపైన జులుం చేయడు. ఎందుకంటే అందుకోసమే అల్లా ఫస్ట్ ఆజ్ఞలను ఇచ్చాడు, అల్లా హుకుం చెప్పారు. ఇలా దీన్ పరంగా దానినే దీన్ అంటాం. అదే విధంగా మాలికి యౌమిద్ దీన్ అంటే జజా మరియు బదులా ఇచ్చే రోజు, జజా మరియు బదులా. ఒకవేళ అల్లా ఆజ్ఞలను ఇయ్యక, దీన్ని చెప్పక, దీని గురించి ప్రచారించక ప్రవక్తల నుండి ఒకవేళ డైరెక్ట్ అందరినీ ఖయామత్ రోజు శిక్షిస్తే అది కూడా బాగుండదు. అందుకోసమే శిక్షిస్తాడు అల్లా తాలా, శిక్షణ కఠినంగా ఇంకొకటి మనము ఉదాహరణకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా రోడ్డు పైన నుండి వెళ్తున్నారు, అయితే మనము తెలియక ఎవరికైనా బహుమతి ఇస్తామా? ఇయ్యము. ఎందుకు ఇయ్యము? ఎందుకంటే మనకు తెలీదు. ఎవరైతే పిచ్చోళ్ళు అనుకుంటారు, ఒకవేళ తెలియకుండా ప్రజలను బహుమతులు ఇచ్చినా పిచ్చోళ్ళని చెప్పారు, దానికి ఏదైనా కారణమైనా చెప్పి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఖయామత్ రోజు వట్టిగా బహుమతి అంటే ఏమిటి? నార్మల్గా బహుమతి మనం అనుకుంటాం, ఏదైనా ఫ్రూట్స్ ఇస్తాము, లేకుంటే కేక్ ఇస్తాము, లేకుంటే ఇల్లు ఇస్తాము, లేదా బంగారం రింగ్ ఇస్తాము. ఈ బహుమతులు అల్లా నుండి ఖయామత్ నాటి రోజు ఏం బహుమతి? జన్నత్. ఏంది? జన్నత్, అది యొక్క బహుమతి. జన్నత్ ని మనం తెలుగులో ఏమంటాము? స్వర్గం అంటాము. అయితే ఈ స్వర్గం అనేది అల్లా ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఖయామత్ రోజు స్వర్గం అనేది ఇస్తున్నారు. ఎవరైతే ఫేత్ వాళ్ళు ఉంటారో, ఇమాన్ వాళ్ళు ఉంటారో. మరియు అల్లా తాలా జజా, ఇది జన్నత్ అంటే స్వర్గం జజాలో ఇస్తాడు. మరియు నరకం అనేది బదలాగా అల్లా ఇస్తారు. నరకం ఎవరికి ఇస్తారు? నరకం ఎవరికి ఇస్తారంటే షిర్క్ చేసే వాళ్ళకి ఇస్తారు, కుఫ్రు చేసే వాళ్ళకి ఇస్తారు, నిఫాక్ చేసే వాళ్ళకి ఇస్తారు. మరి ఈ షిర్క్ అనేది ఏముంటుందో, కుఫ్రు అనేది ఏముంటది, ఇంకా నిఫాక్ అంటే ఏమిటి, మనం తదుపరి క్లాసెస్లో, తదుపరి లెక్చర్స్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? దీన్ అంటే ఏమిటి అని నేర్చుకున్నాము. దీన్ అంటే అల్లా యొక్క ఇష్టాన్ని అంటున్నాము. ఇప్పుడు ఆ దీన్, అల్లా యొక్క ఇష్టం ఎలా మనకు తెలిసింది అంటే మాలికి యౌమిద్ దీన్ అంటే ఖయామత్ రోజు యొక్క అల్లా మాలిక్. అయితే అప్పుడు అల్లా తాలా ఖయామత్ రోజే మాలిక్ కాదు, ఇప్పుడు కూడా అల్లా తాలానే మాలిక్ ఉన్నాడు, సృష్టికర్తనే ఉన్నాడు. కానీ అల్లా తాలా చెప్పారు అట్లా. ఎవరు చెప్పారు? దీన్ అంటే అల్లా యొక్క ఇష్టం. ఏదైతే ఇష్టాలు ఉన్నాయో, అల్లా ప్రవక్తల నుండి పంపారో, ఆ ప్రతి ఒక్కటి అల్లా యొక్క ఇష్టం అన్నట్టు. ఆ ఇష్టాన్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో, పూర్తి చేస్తారో, అమలు చేస్తారో వాళ్ళకి అల్లా స్వర్గం ఇస్తారు. ఎవరైతే పూర్తి చేయక షిర్క్ కుఫ్రు చేస్తారో మరియు పాపాలు చేస్తారో వాళ్లకు నరకం ఇస్తాడు, బద్లా దానికి అంటారు. అదే విధంగా అల్లా మాలికి యౌమిద్ దీన్, మా దేవుడు అనేది ఖయామత్ రోజు ఏదైతే యుగాంతం ఉంటుందో వాటిపై విశ్వాసం పెట్టుకోవాలి.
ఆనాటి అల్లా ప్రజలందరినీ ఒక దగ్గర వారు చేసినచో వాటికి పాపాలైనా మరియు వారు చేసిన గొప్ప పనులైనా అల్లా తాలా చూపిస్తారు. మరియు చూపించిన తర్వాత అల్లా తాలా ఏం చేస్తారు, నరకం కూడా ఇస్తారు, స్వర్గం కూడా ఇస్తారు. ఆ నరకం మరియు స్వర్గం ఎలా ఇస్తున్నారు, దేని బేస్ మీద ఇస్తున్నారు? అయితే దీన్ బేస్ మీద ఇస్తున్నారు. దీన్ అల్లా యొక్క ఇష్టం బేస్ మీద ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఏదైతే ఖురాన్లో చెప్పారు అది మొత్తం అల్లా యొక్క ఇష్టం. ఏదైతే అల్లా తాలా చెప్పారు, ఆజ్ఞలను ఇచ్చారు, ఏదైతే రాశారో ఖురాన్లో, ఎన్ని వర్సెస్ అయినా ఎన్ని ఆయత్లైనా, ఆ మొత్తం ఆయత్లు, ఆ మొత్తం ఏదైతే ఖురాన్ ఉన్నదో అది మొత్తం అల్లా యొక్క ఇష్టం అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఖురాన్ అల్లా యొక్క ఇష్టం. ఆ ఇష్టంలో ఏదైతే అల్లా చెప్పారో అది మనం చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆ ఖయామత్ రోజు ఆ అల్లా మాలిక్ అయినటువంటి అల్లా మనకు పూర్తి చేస్తే స్వర్గం ఇస్తాడు. ఒకవేళ పూర్తి చేయలేము అయితే మనకు నరకం ఇస్తారు. సో దీని మన క్లాస్ ముగిస్తూ నేను తదుపరి క్లాసెస్లో మనం నేర్చుకుందాం లెక్చర్లో. ఇంకేందంటే దీని గురించి మనము ఇప్పుడు ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఖురాన్ తోటి అల్లా యొక్క ఇష్టం ఎలా అవుతుంది అంటే మాలిక్ యౌమి దీంతోటి అవుతుంది. మరియు హదీస్ గుండా మనం నేర్చుకుందాం. మరియు దీని యొక్క అర్థం, మరియు దీని యొక్క అసలు చిట్టాలు ఎన్ని, మరియు దీని యొక్క అసలు ప్రాథమిక పరిచయాలు ఎన్ని ఉన్నాయి, మరియు దీనిలో అసలు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయా, 6 ఉన్నాయా, మరి దీని అంటే ఏమిటైతే మనం నేర్చుకున్నాం. అల్లా యొక్క ఇష్టాన్ని దీని అంటాం. మరియు దీనిలో భాగాలు ఎన్ని ఉన్నాయి, దీనిలో మరియు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ గా వర్గీకరించారు ప్రవక్త వారు ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. మనం నెక్స్ట్ హదీస్ లో నేర్చుకుందాం. ఇది ఒక ఖురాన్ రెఫరెన్స్ మనం నేర్చుకున్నాం. ఇంతటితో నా మాటను పూర్తి చేస్తూ అల్లాహ్తోని దుఆ చేస్తున్నాను. అల్లాహ్ చెప్పిన వారు మరి విన్నవారు కూడా అమల్ చేయడానికి తౌఫీక్ ఇవ్వండి. వాస్తా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నల్లాహ వ మలాయికతహు యసల్లూన అలా నబీ యా అయ్యుహల్లజీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీఅనా హబీబనా నబీనా వ మౌలానా ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.